పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. అవును ప్రియులైన వాక్యంలో కూడా మనం చూస్తున్నప్పుడు అబ్రహాం కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు, యోసేపు, న్యాయాధిపతుల కాలంలో, అలాగే ఏలియా, ఎలీషా, సిద్కియా, నెహెమ్యా కాలంలో, క్లౌదియ చక్రవర్తి కాలంలో, ఇలా చూస్తున్నప్పుడు అనేక కాలంలో రాజ్య పరిపాలనలో కరువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలా కరువు వచ్చినప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా కరువుతో బాధపడుతున్నప్పుడు కూడా తన్ను ప్రేమించిన బిడ్డలకు దేవుడు ఏది కూడా కొదువు లేకుండా సమృద్ధిగా అనేక సంవత్సరాలు పోషించినట్టు ఈ వాక్యాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో మనం కూడా చూస్తున్నాము, అంత్యము దగ్గర అయింది. అనేక తుఫాన్లు, మరణాలు, రోగాలు, భయంకరమైన ఒక పరిస్థితిలో ఈరోజు మనం కూడా ఉన్నాము. యుద్ధాలు కూడా సంభవిస్తున్న చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు ఆహారము కరువు వచ్చినా కూడా మనం భయపడకుండా ఉండాలి. అలాగే వాక్య కరువు వచ్చినప్పుడు కూడా మనం భయపడకుండా ఉండాలి. అందుకు ప్రతిరోజు వాక్యాన్ని చదివి ఈ వాక్య కొరత వచ్చినప్పుడు కూడా మనం హృదయంలో పెట్టుకొని ప్రతిరోజు ధ్యానించాలి. దేవుని కోసం మనం జీవించాలి. మనకు ఎలాంటి కరువు, బాధలు, ఇరుకులు వచ్చినా కూడా దేవుని మనం విడుచకుండా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన కుటుంబంలో ఉండే అన్ని కరువులు, కొరతలు కూడా తీసివేసి దీవెనలు ఆశీర్వదిస్తాడు. పక్షులు, ప్రాణుల్ని పోషించే దేవుడు ఈరోజు మనల్ని ప్రత్యేకంగా సృష్టించిన మనుషులు కూడా ఆయన మనం పోషించదగిన వాడు. కాబట్టి ఆయన మీద సంపూర్ణంగా ఆనుకుందాము, దేవుని దీవెనలు పొందుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.